రే ప్రసాద్, ఎలా ఉన్నారా? బాగున్నావా? రే విజయ్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ప్రయాణం బాగా జరిగిందా? చూసి ఇన్ని రోజులైంది. రేయ్, నేను అవతల పోరా, పిల్లల దిష్టి తీయాలి, ఇరుగు దిష్టి. అన్నయ్య, హే బుజ్జి, మీరు వచ్చారా? బాగున్నావా? బాగున్నాను. అరే 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 ప్రసాద్, దాన్ని దించరా. అది ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? అది పెద్దదైంది, దించు. మొత్తం అంతా ఇక్కడ నిలబడి మాట్లాడేస్తారా? రండి మేడ మీద పిల్లలు రండి, వెళదాం. చూసారా సార్ నా ఫ్రెండ్స్ని? కోటు సూటు వేసుకుని మహారాజులా ఉన్నారు కదా. చూస్తున్నాను రా, అవేవి నాకు కనిపించట్లే. వాళ్ళ కోసం నువ్వు పడ్డ కష్టమే నాకు కనిపిస్తోంది. అది వాళ్ళకు గుర్తుంటే చాలు. సర్లే, వాళ్ళు వచ్చి చాలా రోజులైంది కదా, వాళ్ళకి కావాల్సిన చూస్తూ ఉండు. నాకు ఆ పని ఉంది, మళ్ళా వస్తా. చూడు, సార్ లగేజ్ లోపల పెట్టాలి. రా. అలాగే. ఎక్కడికి వెళ్ళావు? పిల్లలు అలసిపోయి వచ్చారు, కూల్ డ్రింక్స్ తీసుకురావచ్చు కదా. అయ్యో, గుర్తులేదండి, మర్చిపోయాను. ఇప్పుడే తెచ్చేస్తాను. సామాన్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అర్జెంట్గా కూల్ డ్రింక్స్ తీసుకురా. సరే, ఇప్పుడే వచ్చేస్తాను. మన ఊళ్ళో ఎప్పుడు నేను నీ గురించే మాట్లాడుతూ ఉంటాను. నువ్వు అబ్బబ్బబ్బబ్బా, ఈ హైదరాబాద్ మన వల్ల కాదండి భరించడం. అబ్బా, నేను సార్ని అడిగి చెప్తాను. 1 సెకండ్ సార్. కంపెనీ గెస్ట్ హౌస్కి ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నారు సార్. ప్రసాద్, గెస్ట్ హౌస్కి ఎప్పుడు వెళ్తాం? నా కొడుకు అక్కడికి ఎందుకు వెళ్తాడు? ఇప్పుడు వీడు ఓ పెద్ద కలెక్టర్. గవర్నమెంట్ మాకు ఇచ్చింది ఓ పెద్ద ఇల్లు, మేమంతా అక్కడికే వెళ్తాం. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఇవాళ నా కొడుకు ఎవరనుకుంటున్నారు? యావత్ భారతదేశం పేరు మారు మోగిపోతున్న పెద్ద సింగర్. వాడికి ఇచ్చే ఇల్లు ఎలా ఉంటుంది? పెద్ద రాజభవనంలా ఉంటుంది. దాన్ని వద్దంటున్నారా మీరు? మీ కొడుకు ఎంత కలెక్టర్ అయినా గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు ఇంతకన్నా బాగుంటుందా మీకు? ఏమిటయ్యా నా కొడుకు అని తెగదించుకుంటున్నావు? నా కొడుకు లేని అసలు నీ కొడుకు ఎక్కడున్నాడయ్యా? మా వాడికి ఉన్న టాలెంట్ గురించి ఈ రోజు ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఇవాళ నీకు ఈ కారు బంగళా ఉంది అంటే అది నా కొడుకు తలవే. మరే విజయ్, మీ కంపెనీ వాడిని అడిగి నువ్వు కూడా సపరేట్గా ఒక బంగళా తీసుకోరా. అక్కడ మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. అలా ఎవడైనా వచ్చాడు అంటే. ఎక్కడికి వెళ్ళారు ప్రియా? నేను ఊరికి వెళ్ళిపోతున్నా. ఎందుకు? గణేష్, నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారే తప్ప ఫ్యామిలీ అంటే ఏంటో తెలియదు. చిన్నతనం నుంచి అనాథగా హాస్టల్లో పెరిగాను. కానీ ఇక్కడ నలుగురు ఫ్రెండ్సే ఫ్యామిలీలో కలిసి ఉండడం చూసి ఆ ఫ్యామిలీలో నేను ఒకదానిగా ఉండబోతున్నాను అనుకుని చాలా సంతోషించాను. ఇప్పుడు జరగదేమో గణేష్. ఏమంటున్నావు ప్రియా నువ్వు? అవును గణేష్, ఎక్కడ మీరందరూ వేరైపోతారేమోనని భయంగా ఉంది. చచ్చే, అలాంటిదేం జరగదు ప్రియా. లేదు గణేష్, ఇక్కడ ఏం జరుగుతోందో నీకు తెలీదు. అలా విడిపోవడానికి ప్రసాద్ కూడా ఒప్పుకుంటే నేను అసలు వాడిని పెళ్లి చేసుకోను. అది కాదు. నువ్వేం చెప్పినా నా నిర్ణయం అంతే. నేను చెప్పే ప్రియా. ఓ హాయ్ అంజలి, రండి రండి. అవును, రాజా, విజయ్ ప్రసాద్ వీళ్ళంతా ఊరి నుంచి వచ్చామని చెప్పారు. ఎక్కడా? ఎవరు కనిపించరే? వాళ్ళ అమ్మా నాన్న అందరూ వచ్చారు కదా, షాపింగ్కి వెళ్ళారు. అవును, సార్ ఎవరు? హాయ్ గణేష్, ఐఎమ్ రాజేష్. అంజలి, నేను ఎవరో చెప్పానా? మీ అంజలిని పెళ్లి చేసుకొని అమెరికాకి ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చాను. పెళ్ళా? చెప్పనే లేదు. చూసారా మీరు? చాలా అదృష్టవంతులు సార్ మీరు. మా అంజలిని పెళ్లి చేసుకుంటున్నారు కదా, మీరు చాలా లక్కీ. అవును,
పెళ్ళెప్పుడు? కమింగ్ 15th. 15th? అదేంటి సార్, పెళ్ళిని ఒక్కరోజు వాయిదా వేయకూడదా? ఏ? ఆ, వచ్చే 14వ తారీఖు మన ఫ్రెండ్స్ ఫంక్షన్ ఉంది, మీరిద్దరూ తప్పకుండా రావాలండి. ఎలా గణేష్, ఆ రోజు మా నిశ్చితార్థం కదా. ఆ ప్రోగ్రామ్ ఎలాగో లైవ్ ప్రోగ్రామే కదా, మేము టీవీలో చూస్తాం గణేష్. మా పెళ్లి విషయం సరే, మీరెప్పుడు మీ మావయ్య కూతుర్ని మాకు చూపిస్తున్నారు? మీరు అమెరికా వెళ్ళే లోపలే ఈ ఫంక్షన్ అవగానే మనం అందరం కలిసి మా మామ ఇంటికి వెళ్దాం. ఆ రోజు మీరు చెప్పినట్టుగానే మీరే నా కోసం పెళ్ళిని అడగాలి. ఆ, వస్తారు కదా? మ్, నేను రావచ్చా సార్? తప్పకుండా సార్. Okay, అయ్యో, thank you. నేను ఒకని మిమ్మల్ని నించోబెట్టే మాట్లాడుతున్నాను. రండి, ఆ, కూర్చోండి. లేదు గణేష్, ఈయన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి బెంగళూరు వెళ్తున్నాము. ఓ రాగానే ఇన్విటేషన్ తీసుకుని వస్తాం. సరే, ఆల్ రైట్ మై ఫ్రెండ్, ఓకే, సీ యూ, బై. బాయ్.